బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీ వేగంగా జరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుదీర్ఘంగా సిట్ విచారణ కొనసాగింది. విచారణలో సోమేష్ కుమార్, మహేందర్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. విచారణలో మాజీ డీజీపీకి సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావును నియమించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఈ స్పెషల్ టీం ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం అప్పటి పోలీస్ బాస్గా మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీకు ఏ దశలో తెలిసింది అని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సైతం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చాయా అని ఆరా తీశారు. ఇంత కీలకమైన ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలతో మీరేమైనా మాట్లాడారా? వారు మీకేమైనా ఆదేశాలు ఇచ్చారా? ఫోన్ ట్యాపింగ్ అంశం పోలీసు వ్యవస్థకు సంబంధించిన విషయం తనకు తెలియదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం మీ దృష్టిలో ఉందా అంటూ ఆరా తీశారు సిట్ అధికారులు. అయితే మాజీ డీజీపీ నుంచి సిట్ ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదు అని సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ ఎంక్వైరీ ముగిసింది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారించే అవకాశం ఉంది. జనవరి 5 తర్వాత మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు నోటీసులు ఇవ్వనుంది సిట్. జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ పూర్తి నివేదికను సమర్పించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీ వేగంగా జరుగుతోంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుదీర్ఘంగా సిట్ విచారణ కొనసాగింది. విచారణలో సోమేష్ కుమార్, మహేందర్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. విచారణలో మాజీ డీజీపీకి సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావును నియమించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఈ స్పెషల్ టీం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయం అప్పటి పోలీస్ బాస్గా మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీకు ఏ దశలో తెలిసింది అని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చాయా అని ఆరా తీశారు. ఇంత కీలకమైన ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలతో మీరేమైనా మాట్లాడారా? వారు మీకేమైనా ఆదేశాలు ఇచ్చారా? ఫోన్ ట్యాపింగ్ అంశం పోలీసు వ్యవస్థకు సంబంధించిన విషయం తనకు తెలియదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం మీ దృష్టిలో ఉందా అంటూ ఆరా తీశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి వివరాలు సిట్ సేకరించగలిగింది? ఎస్ రాజేష్, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ విచారణ దాదాపుగా క్లైమాక్స్కి వచ్చినట్టు కూడా చెప్తుంది. అయితే ఇన్ని రోజులు మాజీ సిఐబి చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ తిరిగిన ఈ విచారణ అయితే నిన్న ఆనాటి ప్రభుత్వ పెద్దలైనటువంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో పాటు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో సుదీర్ఘకాలం పాటు కూడా వాళ్ళు విచారించారు. దాంట్లో ఈ విచారణలో కీలకమైన విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వీరు ఇచ్చిన విషయాల ప్రకారం ఆ రోజు అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా వీరిని ఆదేశించారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో నిన్న దర్యాప్తు చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎవరైనా మీ మీద ఆదేశాలు జారీ చేశారా? అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎన్ని టీములు ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? అసలు మావోయిస్టుల పేరు మీద మావోయిస్టుల లీస్ట్లో కీలకమైన ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, ఇంకా సినిమాకు సంబంధించిన సెలబ్రిటీస్, ప్రైవేటు వ్యక్తుల్ని మావోయిస్టుల లీస్ట్లో చేర్చి రివ్యూ కమిటీకి ఎందుకు సిఫార్సు చేశారు? రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సు ఆధారంగా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా నిన్న సీఎస్తో పాటు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా సంధించారు. అయితే ముఖ్యంగా మహేందర్ రెడ్డికి సంబంధించి అయితే గత కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వివిధ శాఖల పరంగా నేను
సమీక్షిస్తుంటాను. అయితే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు నాకు రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ ఆధారంగానే నేను పనిచేస్తానంటూ కూడా తను అధికారుల మీద నెట్టివేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అంటే ఆ రోజు పోలీస్ శాఖకు సంబంధించి డీజీపీ స్థాయిలో ఉన్న మహేందర్ రెడ్డి పెద్ద కాబట్టి నీకు తెలియకుండా ఇంత పెద్ద ఆపరేషన్ జరిగింది అన్నట్టు కూడా కేసీఆర్ మహేందర్ రెడ్డి మీద వేశాడు. కాబట్టి దానికి సంబంధించి నిన్న మహేందర్ రెడ్డిని కూడా విచారించారు. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంటే కూడా మీరు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీ ప్రమేయం ఎంతవరకు ఉన్నది? మీరు ఏ స్థాయి వరకు ఈ ప్రభాకర్ రావుకి కానివ్వండి, ఇంకోటి ఏంటంటే ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ అధికారి, అంటే రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారిని ఎస్ఐబి చీఫ్గా ఎందుకు నియమించాల్సి వచ్చింది? రిటైర్డ్ అయిన అధికారిని అంత పెద్ద స్థాయిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని వెనుక ఎటువంటి ఉద్దేశం ఉందన్నట్టు కూడా రకరకాల ప్రశ్నలు అయితే వేశారు రాజేష్. అయితే వీటన్నిటికీ కూడా వీళ్ళు సిట్ అధికారులు ఆదేశించిన అనుకున్నట్టుగా సమాధానం అయితే రానట్టుగా ఉంది. కొన్ని ప్రశ్నలకు మాత్రమే వాళ్ళు ఆన్సర్ ఇచ్చి మిగతా ప్రశ్నలను వాళ్ళన్నీ కూడా నెట్టివేసే ప్రయత్నం చేశారు. అంటే పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు సమాచారం ఇవ్వలేరు రాజేష్. రైట్, థ్యాంక్ యూ పాపన్న. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిలను సిట్ అధికారులు ప్రశ్నించారు.